హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృతికా క్రియేషన్. ఈరోజు వచ్చి మనకి డే 8 కదండి. ఛాలెంజ్ అనేది రిటర్న్ గిఫ్ట్స్. ఈరోజు డే 8లో ఏంటంటే బాగా ట్రెండ్లో ఉన్న యూపిన్ బ్రాంచెస్ అండి. అదే హెయిర్ యాక్సెసరీస్లో వస్తుంది కదండి యూపిన్స్ అనేది. అది ఎలా చేసుకోవాలనేది చూసుకుందాం. ఇది ఏంటంటే మనకి జడువ పెండెంట్స్ ఉన్నాయి కదా, ఆ మోడల్లో ఉంటుందండి. ఫస్ట్ అయితే ఓహెచ్పి సీట్ తీసుకొని దానికి B7000 గమ్ పెట్టి చూసారు కదండి, ఇలా డ్రాప్ షేపు మధ్యలో ఒక చిన్న క్లిప్ స్టోన్ అనేది యాడ్ చేసి జడువ కుందన్స్కి పింక్ అండ్ గ్రీనే మెయిన్ కదండి. అయితే నెక్స్ట్ ఇలా రౌండ్గా ఫ్లవర్లా పెట్టుకున్న తర్వాత స్క్వేర్స్ ఉంటాయి కదా, ఆ స్క్వేర్స్ కూడా అంటించుకోవాలండి. అయితే మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాపుల దగ్గర షుగర్ బీడ్స్ అండ్ జర్దోసి తోటి ఫిల్ చేసుకోవాలి. మన ఇష్టం, ఆ ప్లేస్లో ఏది నచ్చితే మనం అది చేసుకోవచ్చు. కావాలంటే స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం అంతా కూడాను జడువ పెండెంట్స్ మోడల్లో రావాలి అనుకుంటున్నాం కదా. సో ఇక్కడైతే నేను జర్దోసి ప్లస్ షుగర్ బీడ్స్ అనేది యాడ్ చేశానండి, మర్చిపోయాను, సారీ. ఆ తర్వాత అయితే పర్ల్స్ చైన్ ఉంటుంది కదా, ఈ పర్ల్స్ చైన్ అది చుట్టూ రౌండ్గా పెట్టుకొని దాన్ని కట్ చేసుకున్నానండి, ఎడ్జ్ మొత్తం కూడాను. అయితే ఓహెచ్పి సీట్ అనేది మనకి మంచి నీట్ ఫినిషింగ్ లుక్ రావాలంటే ఇక్కడ డ్రై అయిపోయాక నీట్గా కట్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి. నేనైతే దీనికి హీట్ ఏం పెట్టనండి, డైరెక్ట్గా నీట్గా కట్ చేసుకుంటాను ఓహెచ్పి సీట్ అనేది ఎక్కడ కనిపించకుండా. ఆ తర్వాత వచ్చి ఇక్కడ మనం వ్యాక్స్ సీట్ ఉంటుంది కదా, ఆ వ్యాక్స్ సీట్ కూడా పెట్టుకోవాలి. అయితే వ్యాక్స్ సీట్ పెట్టుకునే ముందు ఏం చేశానంటే యూపిన్ ఉంటుంది కదా, అది పెట్టడం మర్చిపోయాను. సో మళ్ళీ వ్యాక్స్ సీట్ తీసుకొని యూపిన్ అనేది అతికించుకున్నాను. చూడండి యూపిన్ అనేది ఎలా పెట్టుకున్నామో, దీనిపైన కంపల్సరీ వ్యాక్స్ సీట్ అనేది అతికించుకోవాలండి, అప్పుడే స్టిఫ్గా ఉంటుంది. ఫైనల్గా అయితే ఇలా అనమాట, డ్రై అయిపోయాక చాలా మంచి లుక్ వస్తుందండి. సో మీరు చూసాక ఎలా ఉంది అనేది మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వడం మర్చిపోవద్దు.